చిలకలూరుపేటలో వెన్నుపోటు దిన సందర్భంగా విడుదల రజని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు అనేది మొట్టమొదట కనిపెట్టింది మాజీ మంత్రి విడుదల రజని కాదా అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడుకు, పత్తిపాటి పుల్లారావుకు, చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు, గుంటూరు ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు వెన్నుపోటు పొడిచింది ఈమె కాదా అని ప్రశ్నించారు. ఆమె పెట్టిన మొక్క గంగాభవాని లక్షల్లో కుంభకోణం చేస్తే దానికి బలైంది 15 మంది కుటుంబాలని, ఆ కుటుంబాలకు ఈమె పొడిచింది వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మాజీ మంత్రి జవాబు చెప్పాలని బేరింగ్ మౌలాలి కోరారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. వెన్నుపోటు అంటే వెన్నుపోటుకు ఉదాహరణ హైదరాబాదు సైబరా మొక్క. ఎలాగంటే ఆ రోజుల్లో మహానాడు వేదిక మీద మాజీ ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయనను పొగిడి ఆయన పార్టీలో చేరి ఆయనకి మొదటిసారిగా వెన్నుపోటు, తర్వాత ఆయన రాజకీయ గురువు, ఆమెకి రాజకీయ గురువు అని చెప్పుకుంటూ పత్తిపాటి పుల్లారావు గారి వెనకాల తిరిగి ఈ యొక్క చిలకలూరుపేట సీటుని వెన్నుపోటు పడటం కోసం చూసి తర్వాత ఇంకొక వెన్నుపోటు. అది అయిపోయినాక అదే సాక్షి, అదే వేడుక మీద దాదాపుగా లక్షల మంది సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడు అని చెప్పి తర్వాత రాక్షసుడు అయిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి అక్కడ ఒక వెన్నుపోటు. దాని తర్వాత అతను చెప్పినట్టు చిలకలూరుపేటకు వచ్చి చిలకలూరుపేట ప్రజలు మొత్తం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న రజని తీసుకొచ్చి ఇక్కడ ఓటేస్తే ఓటు వేసిన 6వ రోజు ఇక్కడ ఖాళీ చేసి గుంటూరుకెళ్ళి చిలకలూరుపేట ప్రజలు 2,50,000 మందికి ఇంకో వెన్నుపోటు. అక్కడ అయిపోయినాక 1 సంవత్సరం ముందుగా చిలకలూరుపేట నుంచి గుంటూరుకి సమన్వయకర్తగా తెచ్చుకొని అక్కడ సమన్వయకర్త కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ సమన్వయకర్తగా అక్కడ ఓడిపోగానే అక్కడ వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ చిలకలూరుపేట రావడం ఒక వెన్నుపోటు. ఈ విధంగా వెన్నుపోట్లు ఎన్ని పొడిస్తే ఎవరు నమ్ముతారమ్మా నిన్ను చిలకలూరుపేటలో ఒక అక్కలాగా, ఒక చెల్లెల్లాగా ఎంతో ప్రేమగా చూసుకుంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ నువ్వు ఈ విధంగా వెన్నుపోటు పొడిచావు కాబట్టి చిలకలూరుపేట ప్రజలు నిన్ను వెన్నుపోటు ఏ విధంగా పడవాలని అట్లా పొడిచారు. వెన్నుపోటు అనకుండా ఇంకొక విధంగా పెట్టుకుంటే మంచిది. ఇవాళ వెన్నుపోటు కార్యక్రమం పెట్టుకున్న ఎంత సక్సెస్ అయిందో చిలకలూరుపేట ప్రజలు మొత్తం చెప్పుకుంటున్నారు. అలాగే మీ దెబ్బకి చిలకలూరుపేటలో పెద్ద పెన్నుపోటు పడింది. ఏం పెన్నుపోటు అంటే మున్సిపాలిటీలో ₹1 ఎవరు తినని ఒక అవినీతి ఎలాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి చేస్తే ఆ రోజు మేము గడవ విప్పితే మా మీద విరుచుకుపడి మీరు చైర్మన్ తర్వాత గోపి గారు అందరూ కలిసి మా మీద విరుచుకుపడ్డారు. ఇవాళ అంత పెద్ద పెన్నుపోటుతో 17 మంది ఉద్యోగస్తుల జీవితాలు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి 17 మంది వాళ్ళ ఉసురు మీకు తగిలిద్దని హెచ్చరిస్తూ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.